ముఖ్య అతిథులు మరియు అతిథి దినోత్సవిగా గౌరవనీయులు మాన్యులు దీప ప్రజ్వలనతో నేడే ఉత్సవాలను ఈ పొందుపరచబడినటువంటి ఈ పుస్తకం నిన్నందు మరొకసారి విడుదల చేయడం జరిగింది. జిల్లా సంభాషించవలసిందిగా కోరుతున్నాను. హ్యాపీ మే డే టు ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు ఎప్పుడైనా మనము మే డే కానీ లేబర్ డే గురించి మాట్లాడితే అంటే ఫస్ట్ నాకు మహాత్మా గాంధీ గారు చెప్పిన అంశాలు గుర్తు వస్తుంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్, ప్రతి ఒక్క పనికి ఒక గౌరవం ఉండాలి, దీనికి మర్యాద ఇవ్వాలి. అది గురించి గాంధీ గారు మాట్లాడారు. ప్రతి ఒక్క వర్క్కి సమానంగా ఇంపార్టెన్స్, రెస్పెక్ట్ ఉండాలి, అది గురించి కూడా మాట్లాడారు. అది మనము మైండ్లో పెట్టి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే మన రాష్ట్రంలో పరిస్థితి అంటే మనము రీసెంట్గా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. ఒక ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వెళ్ళాలి అంటే లేబర్స్ అమ్మాలి బయట నుంచి ఉన్నారు. రైస్ మిల్స్కి వెళ్ళాలి, కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళాలి, రెస్టారెంట్స్కి వెళ్ళాలి, అగ్రికల్చర్ ఫీల్డ్స్కి వెళ్ళాలి. ఎక్కడైనా వెళ్తే చాలా మంది వ్యక్తులు లేబర్ షార్టేజ్ గురించి కంప్లైంట్ చేస్తున్నారు. మనము కంప్లీట్గా బయట ప్రదేశాలు, బయట రాష్ట్రాల మీద డిపెండెంట్ అయ్యాము. ఆ టైంలో మనము ఆ వర్క్ చేయడానికి ఎందుకు విల్లింగ్గా లేము, అది గురించి చూడాలి. సెకండ్గా ఎవరైనా వేరే వేరే వర్క్లో ఉన్నారు, వాళ్ళకి ఖచ్చితంగా గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రొటెక్షన్, సెక్యూరిటీ ఉండాలి. అది కొరకు టైం టు టైం లేబర్ యాక్ట్స్, లేబర్ కోడ్స్ ఉన్నాయి. మన ఏసీ లేబర్ ద్వారా కూడా ఆపరేషన్ ముస్కాన్ కిందికి మనము ప్రతి ఒక్క అన్ఆర్గనైజ్ సెక్టర్కి విజిట్ చేసి ప్రత్యేకంగా అక్కడ వర్క్ సైట్లో, స్కూల్స్లో అక్కడ వర్క్ చేస్తున్న లేబర్కి, పిల్లలకి స్కూల్ వ్యవస్థ ఉండాలి. వాళ్ళకి ప్రాపర్ లేబర్ కోడ్ ప్రకారం మినిమం వేజెస్ కానీ మిగతా ఫెసిలిటీస్ ఉండాలి, అది చూస్తున్నాం. మన దగ్గర ఇప్పుడు అపెరల్ పార్క్లో చాలా మంది మహిళలు పని చేస్తున్నారు. వాళ్ళు కొరకు కూడా ఈఎస్ఐ డిస్పెన్సరీ నియర్ బై ఉండాలి, వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేశారు. అది కొరకు కూడా మనము రాసాము. దీనికి కూడా మనకి ఇప్పుడు క్లారిటీ వచ్చింది. దీని తర్వాత మనకి ఇక్కడే ఈ డిస్ట్రిక్ట్ లో ఇంకా వాళ్ళు అప్రూవ్ చేయలేదు, కానీ నియర్ బై కరీంనగర్ లో ఒక హాస్పిటల్ తో ట్యాగప్ చేసి పర్మిషన్ ఇచ్చారు. అది రీసెంట్ గానే మనకి ఆ లెటర్ కూడా రావడం జరిగింది. దీని తర్వాత గవర్నమెంట్ ద్వారా చాలా మంది రిజిస్ట్రేషన్ కార్డ్స్ ఉన్నాయి. ఇవాళ కూడా ఒక కౌంటర్ పెట్టాము. కన్స్ట్రక్షన్ వర్కర్ రిజిస్ట్రేషన్, ఆ రిజిస్ట్రేషన్ చేసి ఒక కార్డ్ మీ దగ్గర ఉంటే మీకు వర్క్ సైట్లో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆర్ లైఫ్లో ఏమైనా అన్టువర్డ్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఒక ఇన్సూరెన్స్లో మీరు కవర్ అవుతారు. చాలా మంచి అమౌంట్ వస్తుంది. సో ఎక్కువ శాతం మీ దృష్టిలో ఉన్న వర్కర్స్కి కంపల్సరీగా దీనిలో నమోదం చేయించండి.
దీని తర్వాత మన గ్రామ పంచాయత్లు మన మున్సిపాలిటీలో పని చేస్తున్న పిహెచ్ వర్కర్లకి కూడా మేము మున్సిపాలిటీ ద్వారా గ్రామ పంచాయత్ ద్వారానే 100% వాళ్ళకి ఒకటి ఇన్సూరెన్స్లో కవర్ అయిపోవాలి, అదే విధంగా చూస్తున్నాము. అదే కొరకు ఇవాళ కూడా ఒక బ్యాంక్ ద్వారా రిజిస్ట్రేషన్ డేస్ కూడా పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళల కొరకు కూడా ప్రమాద బీమా ఒక స్కీమ్ రావడం జరిగింది. దీని కొరకు కూడా ఒకవేళ ఎస్హెచ్జి మెంబర్కి ఏమైనా అంటువర్డ్ ఇన్సిడెంట్ అయితే ఆమె కుటుంబంకి ఒక ఇన్సూరెన్స్ రాశితో ఆమె కవర్ అయిపోవాలి అని ఆ విషయంతో ఆ బీమా ఆ ఇన్సూరెన్స్ ప్లాన్లో రావడం జరిగింది. ఇప్పుడు పోయిన అసెంబ్లీ సెషన్లో కూడా ఆనరబుల్ సీఎం గారు ఇందిరమ్మ కుటుంబం బీమా గురించి మాట్లాడారు. యూనివర్సల్గా ప్రతి ఒక్క ఫ్యామిలీకి 5 లక్షల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ గురించి అది కూడా ఒకటి మంచి ఆలోచన. ఇప్పుడు మనము మోడర్న్ మన కరెంట్ సిచ్యువేషన్ చూడాలి అంటే ప్రతి ఒక్కరికి స్కిల్ అప్గ్రేడేషన్ చేయాల్సి వస్తుంది. ఆ స్కిల్ అప్గ్రేడేషన్ ఎలా ఉండాలి అంటే మన సరౌండింగ్లో ఏమేమి ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆ ఇండస్ట్రీస్లో వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది, అదే విధంగా మనము మన యూత్కి ట్రైన్ చేసుకోవాలి. ఆ ఆలోచనతోనే మన రాష్ట్రంలో ఏటీసీలో శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ఐటీఐ కూడా ఒక ఏటీసీలో కన్వర్ట్ అయింది. ఇది అన్ని మషినరీ చూస్తున్నా అంటే లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ ఎంఓయూ విత్ టాటా. ఇక్కడ మీరు చూడొచ్చు 3D ప్రింటింగ్ ఉంది. నేను అంతకుముందు కూడా ఈ ఏటీసీకి వచ్చాను. 3D ప్రింటింగ్లో ఆ మషిన్తోనే మొత్తం ఐటమ్ తయారైపోతుంది. దీని తర్వాత ఈవీ స్టేషన్ ఉంది. ఎలక్ట్రానిక్ వెహికల్ ఇప్పుడు అప్కమింగ్ ఆటోమేటిక్ ఏరియా. ఆ ఎలక్ట్రానిక్ వెహికల్కి ఏమైనా రిపేర్ కానీ ఇష్యూస్ వస్తే అది సెట్ చేసుకోవడానికి మనకి స్కిల్డ్ లేబర్ కావాలి. దీని తర్వాత ఇక్కడ మనకి రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్ రోబోటిక్ ఆర్మ్ ఉంది. ఇక్కడ ఆ రోబోటిక్ ఆర్మ్తో మీరు ఏమైనా తయారు చేయవచ్చు, అది గురించి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము. ఇక్కడ మొత్తం సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ ఉంది. ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూడొచ్చు ఇండస్ట్రియల్ ఆటోమేషన్ సిమ్యులేటర్. ఆ సిమ్యులేటర్లో ఇప్పుడు మీరు ఆ కోడ్ ప్రకారం ఎలాంటి స్టెప్ బై స్టెప్ రాస్తే ఆ ప్రకారం యాక్షన్ అవుతుంది. ఇది అన్ని ట్రైనింగ్ తర్వాత టాటాతో టైఅప్ ఉంది కాబట్టి వాళ్ళే ఎక్కువ శాతం రిక్రూట్మెంట్ కానీ వాళ్ళు ఉన్న ఇండస్ట్రీస్లో అడ్మిషన్ చేస్తారు. ఆ ప్లాన్తో వాళ్ళ ద్వారా అంతా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఈ ఏటీసీలు పెట్టడం జరిగింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసాను లోపల కూడా 2 మంచి అడ్వాన్స్డ్ కంప్యూటర్ లైబ్రరీస్ ఉన్నాయి. అడ్వాన్స్ కాన్ఫిగరేషన్కి కంప్యూటర్స్ అక్కడ పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఏటీసీలో అడ్మిషన్ అయ్యి పిల్లలతో నా రిక్వెస్ట్ అంటే మీరు కంపల్సరీగా డైలీ క్లాసెస్కి రావాలి. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఎక్కువ ఒక 50% స్టూడెంట్స్ లేరు. మీరు ప్రాపర్గా అటెండెన్స్ చేయకపోతే అన్ని కోర్సెస్లు ప్రాపర్గా నేర్చుకోకపోతే మీ ప్లేస్మెంట్ అప్పుడు జాబ్ అప్పుడు మీకే ప్రాబ్లం వస్తుంది. అల్టిమేట్గా మనము ఇది అన్ని కోర్సెస్ ఎందుకు చేస్తున్నాము? మనకి ఎంప్లాయ్మెంట్ రావాలి, ఉపాధి రావాలి. ఆ ఎంప్లాయ్మెంట్లో మనము మంచిగా ఫాస్ట్గా ప్రమోషన్ అయ్యి మంచిగా ఒక జీవితం నిర్వహించాలి. ఇప్పుడు మనము ఫోకస్ చేయకపోతే ఆ కంపెనీ వాళ్ళు కూడా దే విల్ హెజిటేట్ ఫ్రమ్ హైరింగ్ యూ. సో ప్లీజ్ టేక్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. అన్ని ప్లేసెస్లో అలాంటి ఆపర్చునిటీ లేవు. ఇది మనకి గవర్నమెంట్ ఇనిషియేటివ్తో మన జిల్లాలో ఏటీసీ రావడం జరిగింది కాబట్టి ప్లీజ్ యూటిలైజ్ ఇట్. ఇంకా ప్రిన్సిపల్ గారితో నా రిక్వెస్ట్ అంటే వేకెన్సీ ఉన్నప్పుడు ఇమీడియట్గా నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ స్టార్ట్ చేసేయండి. 100% స్ట్రెంగ్త్తో మన ఐటీఐ అండ్ ఏటీసీ మనము నిర్వహించాలి. ఆ పిల్లలకి 100% ప్లేస్మెంట్ జరగాలి. అదే మీ అందరితో ఇవాళ ఐఎమ్ ప్రేయింగ్ అండ్ హోపింగ్ దట్ మీరు అందరం 100% ప్లేస్మెంట్తో మీ వివిధ విభాగాల్లో వెళ్ళి వివిధ డిపార్ట్మెంట్స్ అండ్ ఏరియా అండ్ కంపెనీస్లో వెళ్ళి మన జిల్లాకి మంచి పేరు తీసుకువస్తారు. అదే మీ అందరి కొరకు కోరుతున్నాను, ఆశిస్తున్నాను. విత్ దిస్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. వాడుతున్న ప్రతి వస్తువు కూడా ఏదో ఒక ప్రాంతంలో ఒక కార్మికుడు తయారు చేసినటువంటి వాటిని అలాంటి కార్మికుడికి తగిన గుర్తింపు ఇవ్వాలని, అలాంటి కార్మికుడికి కనీస గౌరవాన్ని ఇవ్వాలని మనము మొదటి 1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు
ప్రధానమంత్రి అయిన తర్వాత కార్మికుల కోసం చేసినటువంటి చట్టం సమాన పనికి సమాన వేతనము, వెట్టి చాకిరి నిర్మూలన, పనిచేసే ప్రాంతాల్లో భద్రత అనేటువంటి కార్యక్రమంతో పాటు మారుతున్న కాలానికి అనుగుణంగా అనేక చట్టాలను తీసుకుని వచ్చినటువంటి సందర్భం మీరు అందరూ కూడా చూశారు. 2026 ఈ ఆర్థిక సంవత్సరం ఈ సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గిగ్ వర్కర్ల కోసం ఒక చట్టాన్ని ఈ అసెంబ్లీలోనే ప్రవేశపెట్టుకొని గిగ్ వర్కర్లందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలి. గిగ్ వర్కర్లు పనిచేస్తున్నటువంటి కంపెనీల ద్వారా 1% నుంచి 2% డబ్బును ప్రోగు చేసి వారికి నిలిచేసేటువంటి పథకాలు తీసుకొచ్చేటువంటి గిగ్ వర్కర్ల భద్రత చట్టం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 2026 మొన్ననే 8వ శాసనసభ సమావేశాల్లో కూడా ప్రత్యేకంగా బిల్లు తీసుకురావడం జరిగింది. బాలికలతో పని చేయకూడదని చెప్పని కౌమార దశలో ఉన్నటువంటి పిల్లలతోటి వెట్టి చాకిరి కానీ, కార్మిక రంగంలో అటు భవన కార్మికులు కానీ, ఇటు ఇటుకల బట్టి తయారులో కానీ, ఇళ్లలో పనిచేసేటువంటి వారిని కానీ ఉండకూడదని చెప్పని కూడా ఒక చట్టాన్ని తీసుకొని వచ్చినటువంటి సందర్భంలో ప్రధానంగా ఈరోజు కార్మికుల యొక్క హక్కులను కాపాడడానికి దేశంలో ఈ రాష్ట్రంలో కూడా అనేక చట్టాలు వచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, ఇతర మిత్రులు మాట్లాడిన కార్మికులకు గౌరవాన్ని చెప్పిన సందర్భం కార్మికుల యొక్క హక్కులను కాపాడవలసిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉందన్నమాట సందర్భంగా చెప్తుంది. కార్మికుల యొక్క పాత్ర ఇంత అంతా కాదు. మనకు స్వాతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో ఈరోజు ఆధునిక యంత్రాలు వచ్చిన తర్వాత కార్మికుల సంఖ్య తగ్గుతుందేమో, కానీ ఆ రోజుల్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు కానీ, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టిన రోజు కానీ, శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టిన రోజు కానీ, ఈరోజు దేశంలో ఉన్నటువంటి అనేక పేరు మోసినటువంటి ప్రాజెక్టులు ఆ జవహర్లాల్ నెహ్రూ కాలువను మొదలుపెట్టినప్పుడు కార్మికుల యొక్క చెమట చుక్కలతోనే అలాంటి ప్రాజెక్టు నిర్మాణం జరిగినాయి. ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా సేవలు అందిస్తున్న రైతులకు అందిస్తున్న సందర్భం కార్మిక రంగానికి సంబంధించినటువంటి కార్మిక వర్గానికి సంబంధించిన వారి యొక్క చేయూతనొచ్చు, వారి యొక్క శ్రమకు సంబంధించినటువంటి కష్టం ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి మేడే సందర్భంగా కార్మికుల యొక్క గౌరవాన్ని పెంపొంది కార్మికులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఇబ్బంది వెంటనే అధిగమించే ప్రయత్నం చేయాలని చెప్పని ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్న కార్యక్రమాలకు ఉదాహరణ ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ రాష్ట్రంలో కార్మికులు అత్యధికంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఏదైనా ఉందంటే అది ఆర్టీసీ. సుమారు 40,000 పైచీలకు కార్మికులు పనిచేస్తున్నటువంటి ఆర్టీసీలో వచ్చినటువంటి సమస్యల పరిష్కారానికి 3 రోజుల్లోనే చర్చల ద్వారా ముగింపు పలికి 32 డిమాండ్లకు 31 ఒప్పుకొని ఆ ఒకటి కూడా ఒక కమిటీని వేసి ఆర్టీసీ విలీనానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతున్న సందర్భంలో గతంలో చూసిన 55 రోజుల పైచీలకు జరిగితే చర్చలు కార్మికుడు అందులో సమ్మెలో పాల్గొంటే సెల్ఫ్ డిస్మిస్ అయిన రోజులు ఆ రోజులైతే ఈరోజు కార్మికులు సమ్మెకు పిలుపునిస్తే వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వం వారితో చర్చలు జరిపి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో, ఇదే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన గౌరవ మంత్రులు శ్రీధర్ బాబు గారు, లక్ష్మణ్ కుమార్ గారు, వివేక్ గారు కూడా ఇదే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పెద్దపల్లి ఎంపీ గతంలో పనిచేసినటువంటి వీరి నాయకత్వంలో ఈరోజు మనం ఆర్టీసీ కార్మికుల సమ్మెను ఈరోజు నిర్వహింప చేసి వారు కోరినటువంటి సహజ సూత్రాలకు న్యాయపరం ఉన్నటువంటి కార్మికుల ఆలోచన కూడా ఈరోజు మనం అమలు చేసేటువంటి తీరుతెన్నుల్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ రాబో రోజుల్లో కూడా మీతో మాట్లాడుతున్న వివేక్ గారు మాట్లాడుతూ ఉన్నారు, మరి మినిస్టర్ గారు మాట్లాడుతూ లేబర్ మినిస్టర్ కలిపి ఫోన్ వచ్చింది ఇక్కడ నేను లౌడ్ స్పీకర్లో పెడితే మీరు వీలుంటే అందరు శుభాకాంక్షలు చెప్పండి. మా కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, అందరు ఉన్నారు, పెట్టుబడి పెడతా మైక్ జస్ట్ మేడే శుభాకాంక్ష. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు వివేక్ గారు ఆర్టీసీ సమస్యలో మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రి గారు పాల్గొని చెప్పిన ఈ లోపల వారు వేరే ఎప్పుడైతే ఫోన్ చేస్తున్నారు, వారు కూడా మీకు శుభాకాంక్షలు చెప్తారు. మంత్రి గారు మీ అన్నగారు లౌడ్ స్పీకర్ పెట్టి కొంచెం చెప్పండి.
ఓకే ఓకే అన్నది. థ్యాంక్ యూ అండి. మీటింగ్ కనుక మాట్లాడతాను మనం విశాఖ మార్చులు మీకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు చెప్పడం అనుకోకుండా కాకతాళికంగా నేను వస్తూ వారితో కొన్ని అంశాలు చర్చించడానికి ఫోన్ చేసినప్పుడు మరి వారు ఇప్పుడు ఈ కార్యక్రమం మాట్లాడడం జరిగింది కాబట్టి ఈ రిలేటెడ్ మేడేకి సంబంధించి మంత్రిగా ఉన్నారు కాబట్టి వారి ద్వారా కూడా ఒకటి మీకు శుభాకాంక్షలు చెప్పించే వాళ్ళందరూ వారి మధ్యలోకి తీసుకోవడం జరిగింది అన్నమాట. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు మన దేశ ఆర్థిక ప్రగతి చక్రాలు నడవడానికి కూడా కారకులైనటువంటి కార్మికులందరికీ కూడా మనం ఈరోజు ఈ మేడే సందర్భంగా మీ వెంట ఉంటాం, మీకు అండగా నిలబడతాం అనే మాట చెప్పేటువంటి కార్యక్రమం చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 80 దశకంలో ఐటీఐలో సీటు దొరికిందంటే 80 దశకంలో 1980 దశకంలో ఐటీఐలో సీటు దొరికిందంటే ఆ విద్యార్థికి ఉద్యోగం పక్కా. కానీ ఆ తర్వాత ఐటీఐలో చేరిన వారికి తగ్గట్టుగా ఉపాధి అవకాశం రావడం లేని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఐటీఐ స్థానం, ఎందుకంటే ఆరు అంబాసిడర్ కారు ఉంది మెకానిక్, మోటార్ మెకానిక్, ఈరోజు అంబాసిడర్ కారు లేవు. అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ఈరోజు ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావడం రతన్ టాటా గారితో మాట్లాడి అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చిన తదుపరి రతన్ టాటా సంబంధించిన వారే ఇందులో చదువుకున్న వారికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఉద్యోగాలు తగ్గుతున్న క్రమంలో ఎంత టెక్నాలజీ పెరిగినా కార్మిక రంగానికి సంబంధించిన టెక్నాలజీ పెరగకపోవచ్చు, బ్లూ కాలర్కి సంబంధించిన ఉద్యోగాలు ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ కోణంలో ఉన్నటువంటి వాటికి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకుని వచ్చి అందులో చేర్చేటువంటి వారందరికీ కూడా ఉద్యోగం కల్పన చేయాలని చెప్పిన లక్ష్యంలో భాగంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ తీసుకొని రావడం. ఈ జిల్లాలో ఇక్కడ మండేపల్లిలో రెండోది రుద్రేంగిలో కూడా వచ్చింది, టెండర్ పూర్తి కాబట్టి అక్కడ కూడా ఇంకో ఐటీసీ సెంటర్ వచ్చేటువంటి క్రమంలో ఇందులో చదువుకున్నటువంటి పిల్లలు కూడా ఉద్యోగంలో భవిష్యత్తు ఉంటుందన్నమాట. రాబో రోజుల్లో కూడా కార్మిక వర్గానికి సంబంధించినటువంటి వారి యొక్క ఆలోచన వారికి అండగా నిలబడేటువంటి కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ముందుంటుందన్న మాట సందర్భంగా నేను తెలియజేస్తూ మరి కార్యక్రమాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న క్రమంలో ప్రభుత్వం పక్షాన ఈరోజు మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించే క్రమంలో నన్ను ఆహ్వానించినటువంటి జిల్లా అధికార యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కార్మికులకు అండగా నిలబడేటువంటి లేబర్ ఆఫీసర్ గారు కానీ లేకపోతే ఇండస్ట్రియల్ జిఎం గారు కానీ అనేక మంది చెప్పడం జరిగింది. ఒకవేళ ప్రమాదవశాత్తు కూడా జరిగిపోతే 10 లక్షలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ లేకపోతే ఇతరత్ర ఇచ్చేటువంటి ప్రయోజనాలు కూడా ఇందులో మనం చెప్పినటువంటి సందర్భం ఉంది. కార్మికుల శ్రేయస్ కోసం కార్మికులకు అండదండలు అందించడంలో మేము ఎప్పుడు కూడా ముందుండే ప్రయత్నం చేస్తామన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు మన రాష్ట్రంలో లేబర్ కొరత ఉంది. ఇంతకుముందు కలెక్టర్ గారు మాట్లాడినప్పుడు కూడా ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గతంలో గ్రామాల్లో లేబర్ మనకు దొరికేవాళ్ళు, ఇప్పుడు లేబర్ లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి మన ప్రాంతాన్ని తీసుకొచ్చే పరిస్థితి వస్తూ ఉంది. రైస్ మిల్లులో కానీ ఇతరత్ర అనేక ప్రాంతాల్లో కూడా అలాంటి వ్యవస్థను ఈరోజు మనం ఇంకా దాటుకొని ముందుకు పోయే క్రమంలో మెరుగైనటువంటి ఉద్యోగ లక్ష్యంలో భాగంగా ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పిన సందర్భంగా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధికార యంత్రాంగాన్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ మేడే పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని చెప్పి సందర్భం కోరుకుంటూ పిలుస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.